here theorem 1. Alpha is a root of an equation f of x equals to 0, then the polynomial f of x is divisible by, and f of x is divisible by x minus alpha అని ఇచ్చి the remainder value is 0 అని ప్రూవ్ చేయమంటుంది మనకి. ఓకే, ఒక్కసారి చూడండి. రిమైండర్ వాల్యూ 0 అంటే రిమైండర్ అంటే క్యాపిటల్ ఆర్, సో క్యాపిటల్ ఆర్ వాల్యూ 0 అని ప్రూవ్ చేయమంటుంది. నౌ హియర్ ఆల్ఫా ఈజ్ ఏ రూట్ ఆఫ్ ఎన్ ఈక్వేషన్. ఆల్ఫా ఈజ్ ఏ రూట్ ఆఫ్ ఎన్ ఈక్వేషన్ అంటుంది కాబట్టి ఫస్ట్ గివెన్ కండిషన్స్ ఏమున్నాయి ఒకసారి రాసుకోండి. నవ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు 0 ఈజ్ వన్ ఆఫ్ ద కండిషన్. అండ్ అనదర్ క్వశ్చన్ ఏమి ఇచ్చిండు, alpha is a root of an equation. These are the given conditions. Alpha is a root of an equation. For example, మనకి ఏదైనా ఫంక్షన్ f of x equals to ఏదైనా ఫంక్షన్ ఉందండి, f of x equals to సమ్ వాల్యూస్ ఇలా ఉన్నాయి అనుకోండి. దాంట్లో ఆల్ఫా ఈజ్ ఏ రూట్ ఆఫ్ ఎన్ ఈక్వేషన్ అంటే ఏం రాస్తున్నాం అంటే వచ్చే వాల్యూ అనేది ఆ ఫంక్షన్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. ఇక్కడ ఫంక్షన్ ఏమి ఇచ్చిండు, f of x equals to 0 ఇచ్చింది కాబట్టి ఆల్ఫా ఈజ్ ఏ రూట్ ఆఫ్ ఎన్ ఈక్వేషన్ కాబట్టి f of alpha equals to 0 అవుతుంది. ఓకే, అండ్ ఆల్సో గివెన్ కండిషన్ కూడా ఇచ్చిండండి. ఏమి ఇచ్చిండు మనకి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజబుల్ బై ఎక్స్ మైనస్ ఆల్ఫా అని ఇచ్చిండు, విచ్ ఈజ్ నథింగ్ బట్ ఏ రిమైండర్ థీరం అండి. మీకు స్టార్టింగ్లో కొన్ని డెఫినేషన్స్ రాయించిన రిమైండర్ థీరం అని అందులో ఉంటుంది, చూడండి ఒకసారి. బై ద రిమైండర్ థీరం. సో నవ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజబుల్ బై ఎక్స్ మైనస్ ఆల్ఫా. సో ఎక్స్ మైనస్ ఆల్ఫా అంటే ఒకసారి ఫంక్షన్ చూసుకోండి. దీన్ని we say that by division algorithm theorem అని కూడా చెప్పొచ్చు. డివిజన్ algorithm theorem అంటే ఏంటి మీకు తెలుసా అండి, f of x equals to g of x into h of x plus r of x. This is the division algorithm theorem. This is the division algorithm theorem. f of x equals to g of x into h of x plus r of x is the division algorithm theorem. In this మనకి ఇచ్చిన ఫంక్షన్ ఏముంది, f of x is exactly divisible by x minus alpha అంటుంది కాబట్టి ఏమవుతుంది మనకి, f of x equals to x minus alpha into q plus r. q is an quotient అవుతుంది, r is an remainder అవుతుంది. Now here ఇక్కడ మనకి ఇచ్చిన ఫంక్షన్ ఏంటిది, ఆల్ఫా ఈజ్ ఏ రూట్ ఆఫ్ ఎన్ ఈక్వేషన్ ఇచ్చింది కాబట్టి నౌ వీ హ్యావ్ టు సబ్స్టిట్యూట్ x ఈక్వల్స్ టు ఆల్ఫా. x ప్లేస్లో ఆల్ఫా సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ x ప్లేస్లో ఆల్ఫా సబ్స్టిట్యూట్ చేసినాం, f ఆఫ్ ఆల్ఫా. x ప్లేస్లో ఆల్ఫా సబ్స్టిట్యూట్ చేసినాం, ఆల్ఫా మైనస్ ఆల్ఫా q ప్లస్ r. నౌ ఏమవుతుంది చూడండి, f ఆఫ్ ఆల్ఫా ఈక్వల్స్ టు ఆల్ఫా మైనస్ ఆల్ఫా 0 అవుతుంది, 0 ఇంటూ q ప్లస్ r. దెన్ f ఆఫ్ ఆల్ఫా ఈక్వల్స్ టు 0 ప్లస్ r అవుతుంది. దెన్ f ఆఫ్ ఆల్ఫా ఈక్వల్స్ టు r. హియర్ r అలాగే ఉంచండి, బట్ మనం పైన ఆల్ఫా ఈజ్ ఏ రూట్ ఆఫ్ అన్ ఈక్వేషన్ అయితే ఏమొచ్చింది, f ఆఫ్ ఆల్ఫా ఈక్వల్స్ టు 0 వచ్చింది కాబట్టి హియర్ f ఆఫ్ ఆల్ఫా ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేసినాం అనుకోండి, క్యాపిటల్ R ఈక్వల్స్ టు 0. మనకి ఏం చెప్తుండు, మనకి రిమైండర్ వాల్యూ అనేది 0 అని ప్రూవ్ చేయమంటుండు. సో రిమైండర్ వాల్యూ 0 అని ప్రూవ్ చేయమంటుండు కాబట్టి దిస్ ఇస్ ద వే అండి. దిస్ ఇస్ థీరం 1. అండ్ ద థీరం 2 ఒకసారి చూడండి. షో దట్ ఎవ్రీ ఈక్వేషన్ ఆఫ్ అన్ ఈవెన్ డిగ్రీ హూస్ లాస్ట్ టర్మ్ ఈజ్ నెగిటివ్ has at least 2 real roots, 1 positive and 1 negative. ఒక పాజిటివ్ రావాలి, 1 నెగిటివ్ రావాలి అంటుంది రియల్ రూట్స్ అనేది. సో దానికి రూట్స్ ఏమవుతున్నాయి అని అంటే నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయలేదు, మీకు బుక్లో ఉంది, జిరాక్స్లో ఉంది, చూడండి ఒకసారి. ఆ రియల్ రూట్స్ ఏమవుతుందంటే మైనస్ ఇన్ఫినిటీ ఒకటి, 0 ఒకటి, పాజిటివ్ ఇన్ఫినిటీ ఒకటి వస్తుందండి. సో ఈ వాల్యూస్ని మనం ఏం చేస్తున్నామంటే అక్కడ ఎంత డిగ్రీ పాలినామియల్ ఉంది ఆ పాలినామియల్ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. ఒకసారి మైనస్ ఇన్ఫినిటీ సబ్స్టిట్యూట్ చేస్తాం, ఒకసారి 0 సబ్స్టిట్యూట్ చేస్తాం, ఒకసారి పాజిటివ్ ఇన్ఫినిటీ సబ్స్టిట్యూట్ చేస్తాం. వచ్చిన వాల్యూస్ని లాస్ట్లో రాస్తామండి. ఓకే, ఒకసారి అయితే చూడండి మీరు, ఏమన్నా అర్థం కాకుండా చెప్తాను. అండ్ దెన్ నెక్స్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి.